హలో అండి, వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీ కాదండి, అందరి ఇళ్లలో రంజాన్ రోజు కామన్గా రెడీ చేసుకునే సేమియాల్ని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది చాలా ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట. రంజాన్ మంత్ వచ్చింది అంటే అందరి ఇళ్లలో తప్పకుండా రెడీ చేసుకునే సేమియాలు అన్నమాట. ఇన్స్టెంట్గా రెడీమేడ్ సేమియాలు దొరకని టైం నుంచి ఈ ట్రెడిషన్ అయితే మనకి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. కాకపోతే కొంతమంది ఇన్స్టెంట్ సేమియాలని ఇష్టపడుతున్నారు. సో మనం ఇంట్లోనే తయారు చేసుకునే సేమియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా సన్న బెజ్జాలున్న జల్లెడ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి ఫిట్ చేసేసుకోవాలి. సేమియా మిషన్ని ఈ విధంగా చక్కగా అయితే ఫిట్ చేసేసుకోవాలి. మనం సేమియాలు రెడీ చేసుకోవడానికి గోధుమ పిండి అండ్ అలాగే మైదా పిండితో చేస్తాం కాబట్టి 5 కిలోల గోధుమ పిండికి 2 కిలోస్ మైదా పిండిని అయితే మేము యాడ్ చేసాము. మనం సేమియా వేసుకోవడానికి ఈ విధంగా అట్ట ముక్కలను అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిని ఎక్కువ ముద్దలా కాకుండా ఈ విధంగా తడి పొడిగానే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ పిండి ముద్దని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని పైన హ్యాండిల్ని రొటేట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సేమియాలు అనేవి వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సేమియా అయితే రెడీ అయ్యి వస్తాయి బయటికి. ఇది ఎప్పటి నుంచో అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ట్రెడిషన్ అన్నమాట. ఈ విధంగా ఇంట్లోనే రంజాన్కి సేమియాల్ని ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు చాలామంది ఇంత కష్టపడడం ఎందుకు అని చెప్పి ఇన్స్టెంట్ సేమియాలు అయితే తెచ్చుకుంటున్నారు. కాకపోతే ట్రెడిషన్ అయితే ఇలాంటి సేమియాలే అన్నమాట. మనకి ఈ విధంగా సేమియాలు వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఈ అట్టల మీద వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అట్టల మీద వేసేసుకోవాలి సేమియాలన్నింటినీ. సేమియా టేస్ట్ కూడా అదే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా అట్ల మీద వేసుకొని మనం ఎండలో ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ఒక్కరోజు ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఇవి కాస్త తడి ఆరేంత వరకు ఉంచి తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అట్టల మీద నుంచి సేమియా అయితే సపరేట్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. ఇలా మిగిలిన వాటిని కూడా రెడీ చేసేసుకోవాలి. నేను ఈ విధంగా సేమియాలు ఆరబెట్టే పనిలో ఉంటే లోపల మా చిన్నోడు సేమియాలు మిషన్ని తిప్పుతున్నాడు. వాళ్ళకి తెలియకుండా నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. చాలా కష్టపడిపోతున్నాడు. ఈ విధంగా అయితే సేమియాల్ని రెడీ చేసుకుంటామండి. నేను ఒకటే కలర్ అయితే బాగోదు, కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి అందులో కలర్స్ అయితే యాడ్ చేశాను. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా సేమియాలన్నీ, చాలా బాగున్నాయి. సో అందుకే నేను ఈ విధంగా ట్రై చేశాను అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న సేమియాల్ని మనం ఒక 4 months 5 months వరకు స్టోర్ చేసేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇదండి, ఇలా రంజాన్ స్పెషల్ సేమియా అయితే తయారు చేసుకుంటారు. ఈ ప్రిపరేషన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.